అందరికీ నమస్కారం. హైషు మేకర్స్ వెల్కమ్. ఈరోజు రెసిపీ ఏంటనుకుంటున్నారా? హెల్తీ అయిన బీట్రూట్ జ్యూస్ తోటి వస్తామండి. చూడండి, ఇప్పుడు చూసారు కదా, ఈ బీట్రూట్ జ్యూస్ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, అందరూ ఇష్టంగా తాగుతారు. ఇంకోటి బీట్రూట్ ముక్కలు అలా కట్ చేసుకొని దాంట్లో ఒక నిమ్మచెక్క, కొద్దిగా అల్లం ముక్కలు వేసుకోవాలి. అల్లం ముక్కలు వేయడం వల్ల ఏంటంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీకు అసలు బీట్రూట్ జ్యూస్ అనే కాకుండా మీకు మంచి డ్రింక్ తాగామని ఫీలింగ్ వస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ఇదిగోండి, నేను బీట్రూట్ ముక్కలు వేసేసాను మిక్సీలోని. ఇప్పుడు అల్లం ముక్కలు కూడా వేసేస్తున్నాను, నిమ్మచెక్క కూడా వేసేస్తానండి. ఒక నిమ్మచెక్క సరిపోతుంది, ఎక్కువగా వేయద్దు. నేనైతే మాత్రం బీట్రూట్ ఒక చిన్నది ఒకటి తీసుకున్నానండి. ఇదిగోండి, చూసారు కదా, ఇలా నిమ్మచెక్క ఒకటి వేసేసుకోండి. వేసేసి దీంట్లోనే వేసేయండి, చాలా బాగుంటుంది, ఏం పర్వాలేదు, చేదేమి రాదు. పిక్కలు మాత్రం తీసేసుకోండి. పిక్కలతో పాటు వేసారంటే మాత్రం చేదు వస్తుంది, పిక్కలతో పాటు వేయొద్దు. ఇంకా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా రెసిపీస్ అన్నీ ఇంకొంతమందికి మీరు సబ్స్క్రైబ్ లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది చేరుతాయండి. మా రెసిపీస్ చాలా బాగుంటాయండి, చాలా సింపుల్గా ఉంటాయి. ఇవే కాదండి, నేను కర్రీస్ కూడా చాలా సింపుల్గా చేసి పెడతాము. చూడండి, ఇదిగోండి అప్లోడ్ చేశాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలాగే జ్యూస్ మనం చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్సీలో వేసి బాగా పలుచగా కొంచెం వాటర్ వేసేసుకొని పలుచగా చేసుకుంటే చాలా బాగుంటుంది. చిక్కగా అయితే తాగలేమండి, పలుచగా చేసుకోవాలి ఇది. ఇదిగోండి, ఈ విధంగా చేసుకున్నాం కదా. ఇప్పుడు నాకైతే ఒక గ్లాస్కి వచ్చిందండి. చూసారు కదా, కొద్దిగా అయింది జ్యూస్. ఇంకో చిన్న బీట్రూట్ తీసుకున్నానండి, ఎక్కువ కాదు, ఎందుకంటే ఇదిగోండి ఈ గ్లాస్కి మాత్రమే అయ్యింది. ఇదిగోండి, చూసారు కదా, నాకు ఇంతే వచ్చిందన్నమాట జ్యూస్ మొత్తం నేను చేసుకునేది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఇష్టపడిన వారు కూడా ఇష్టపడతారు. బ్లడ్ లేని వారు వారానికి 3-4 సార్లు తాగితే చాలా మంచిదండి. రోజు మార్నింగ్ తాగితే ఇంకా మంచిది, ఎందుకంటే ఫేస్ గ్లో వస్తుంది. పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు, పెద్దవాళ్ళు కూడా హెల్తీగా ఉంటారండి. ఎందుకంటే దీనివల్ల మనకి బ్లడ్ లెవెల్స్ పెరుగుతాయి కదండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను సబ్జాలు ఎందుకు వేసానంటే ఇప్పుడు సమ్మర్ కదండి, సమ్మర్లోని సబ్జాలు ఎక్కువగా అవి తీసుకుంటే మంచిది కదా, మనకు చలవ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, సబ్స్క్రైబ్, షేర్.